అందరికి నమస్కారం. ఇవాళ వీడియోలో మనం పైథాన్ అలాగే పైథాన్ యొక్క ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి వివరాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు ఐడి అంటే ఏంటి? ఐడి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. పైథాన్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా కొన్ని ఐడిస్ అనేవి ఉన్నాయి. నేను ఆ వివరాలు ఐడి గురించి మనం చెప్పేటప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే మన సిస్టమ్, ల్యాప్టాప్ ఆర్ మన కంప్యూటర్లో పైథాన్ అనే సాఫ్ట్వేర్ ఉందో లేదో మనం ముందు చెక్ చేద్దాం. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెర్చ్ బార్ చూసారా, నా మౌస్ చూడండి, ఇక్కడ పాయింటర్ని, ఇక్కడ సెర్చ్లో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ కమాండ్ ప్రాంప్ట్ని దీని మీద క్లిక్ చేయండి. సో ముందుగా అసలు కమాండ్ ప్రాంప్ట్ ఏంటో తెలుసుకుందాం. సిఎండి లేదా కమాండ్ ప్రాంప్ట్ లేదా సిఎల్ఐ ఇలా చాలా పదాలు వాడుతుంటారు. కమాండ్ ప్రాంప్ట్ ఒక అబ్రివేషన్ వచ్చరికి సిఎండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ని ముఖ్యంగా సిస్టమ్ ఒక అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ వాడతారు. దాంతోపాటు అలాగే ఏదైనా ఫైల్స్ ఒక ఆటోమేషన్ కోసం కానీ, అలాగే ఏదైనా స్క్రిప్ట్స్ని ఆటోమేట్ చేయడం కోసం. ఉదాహరణకు వచ్చేసరికి నేను ఒక పైథాన్ స్క్రిప్ట్ రాశాను. అది ప్రతిరోజు 7 o'clock అంటే పొద్దున్న 7 గంటలకి ఆ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ స్క్రిప్ట్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ డేటాను డంప్ చేసే స్క్రిప్ట్ ఉంటుంది. అంటే నా ఒక డేటాబేస్ ఉన్న ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్లో డేటాను డంప్ చేయాలి. సో ఇట్లా ఆటోమేషన్ చాలా ఉంటాయి. దాంతోపాటు ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకుంటే మన ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో పలానా సాఫ్ట్వేర్ ఉందో లేదో చెక్ చేయడం కోసం కూడా మనం కమాండ్ ప్రాంప్ట్ వాడచ్చు, సిఎండి లేదా కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో పైథాన్ని చెక్ చేయడానికి 2 విధానాలు ఉన్నాయి మామూలుగా. మొదటి విధానం వచ్చేసరికి పైథాన్ హైఫన్ వర్షన్. ఈ యొక్క సింటాక్స్ వచ్చేసరికి ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యొక్క దాని వర్షన్ కానీ, లేకపోతే అది మీ సిస్టంలో ఉందో లేదో చెక్ చేయడం కోసం ఇన్ జనరల్గా ఇలా రాస్తాం. ఉదాహరణకు జావా ఉందో లేదో చెక్ చేయాలనుకోండి, జావా హైఫన్ వర్షన్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ పైథాన్ 3.8.0 అంటే పైథాన్ 3.8 నా సిస్టంలో ఉందని నాకు తెలియజేస్తుంది. ఒకవేళ మీరు నాతో పాటు ఈ సింటాక్స్ రాసి మీకు ఒకవేళ ఎర్రర్ వచ్చిన, అన్రికగ్నైజ్డ్ సింటాక్స్ అని వచ్చినా మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏంటంటే మీ సిస్టంలో పైథాన్ డౌన్లోడ్ అయ్యి లేదని. ఓకే, రెండో విధానం వచ్చేసరికి పైథాన్ రాసి ఎంటర్ కొట్టారనుకోండి, మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఈ రకంగా మీరు ఇలా చూసారనుకోండి, పైథాన్ మీ వర్షన్ అలాగే ఈ యొక్క డిస్క్రిప్షన్ చూస్తే మనం పైథాన్ ఇంటర్ప్రిటర్ని యాక్టివేట్ చేసామని. మనం మామూలుగా పైథాన్ ఐడీస్ పైన ఏదైతే చేస్తామో అవన్నీ ఇక్కడ చేయొచ్చు. ఉదాహరణకు వచ్చేసరికి ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ప్రింట్ వచ్చేసరికి మనం వెల్కమ్. ఓకే, వెల్కమ్ నేను ప్రింట్ చేస్తున్నా, రాసి ఎంటర్ కొట్టమని ఇక్కడ మనకి ప్రింట్ అని చూపించింది. ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 9 ఓకే 14. ఓకే, దీంతో పాటు వేరియబుల్ కూడా మనం డిఫైన్ చేసి వాల్యూని అసైన్ చేయొచ్చు. ఉదాహరణకు వచ్చేసరికి num1 = 10. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, ప్రింట్ num1. ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనకి అవుట్పుట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ మీలో చాలా మందికి ఆల్రెడీ ప్రశ్న వచ్చేసి ఉండాలి, సరే మనకు ఆల్రెడీ పైథాన్ ఒక ఇంటర్ప్రిటర్ ఉండగా, నేటివ్ ఇంటర్ప్రిటర్ ఉండగా మనం ఎందుకు ఐడిని ఇన్స్టాల్ చేయాలి? ఐడిఎస్కి అట్లాగే నేటివ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ తేడా ఏంటంటే, ఐడి వచ్చేసరికి మనం ప్రాపర్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే కంపెనీస్లో మనం పనిచేసినప్పుడు మనం ప్యాకేజెస్ బిల్డ్ చేయాలి, అట్లాగే లైబ్రరీస్ బిల్డ్ చేయాలి, ఒక మాడ్యూల్స్ మనం డిజైన్ చేయాల్సి వస్తుంది, అలాగే మల్టిపుల్ వర్క్ స్పేసెస్ మనం డిజైన్ చేస్తాం ఒక ప్రాజెక్ట్కి సంబంధించింది. దాంతోపాటు మనం మన ప్రాజెక్ట్ని టెస్ట్ చేస్తాం, ఎందుకంటే చాలా ఫేసెస్ ఉంటాయి, డెవలప్మెంట్, టెస్టింగ్, అలా ప్రొడక్షన్. ఇవన్నీ ఫీచర్స్ మనకి ఐడి అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనం నేటివ్ పైథాన్ ఇంటర్ప్రిటర్కి వచ్చాం అనుకోండి, నువ్వు ఏ వేరియబుల్ డిఫైన్ చేసినా ఏది రాసినా కానీ దాని ఒక లైఫ్ స్పాన్ ఎప్పటి వరకు ఉంటుందంటే, మనం ఎప్పుడైతే ఈ క్లోజ్ అనే బటన్ మనం క్లిక్ చేయనంత వరకు దాని లైఫ్ స్పాన్. అలాగే నువ్వు మాడ్యూల్స్ క్రియేట్ చేయలేవు, దాంతోపాటు లైబ్రరీస్ క్రియేట్ చేయలేవు, దాంతోపాటు మనం ప్యాకేజెస్ బిల్డ్ చేయలేవు, నువ్వు ఇక్కడ ఫైల్ని ఓపెన్ చేయలేవు, మల్టిపుల్ ఫైల్స్ని, అలాగే వర్క్ స్పేస్, ఇవన్నీ చాలా డిసడ్వాంటేజ్ అనేది నేటివ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఉంది. ఈ యొక్క వివరాలు మనకి చాలా యూట్యూబ్ వీడియోస్లో ఎవరు తెలియచేయరు, ఎందుకంటే వీడియో నేను ఇన్ డెప్త్గా తెలియజేస్తున్నా. అంటే ఇన్స్టాల్ అండ్ డౌన్లోడ్ నేను జస్ట్ వెళ్ళిపోయి అట్లా వెళ్ళి చూపించవచ్చు. ఇదిగో పైథాన్ www.python.org/. డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి ఇట్లా డౌన్లోడ్ చేసేయండి, లేకపోతే విజువల్ స్టూడియో కోడ్ వెళ్ళి డౌన్లోడ్ చేసేయండి, ఇవన్నీ నేను కూడా చెప్పచ్చు. కాకపోతే మన వీడియో నేర్చుకునే వాళ్ళంతా బిగినర్స్, ఎక్కువ శాతం మంది కొత్తగా పైథాన్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మొదటి నుంచే మనం ఇన్ డెప్త్ వివరణ అనేది ఇచ్చాం అనుకోండి, డీటెయిల్డ్గా,
వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను తెలియజేస్తాను. ఓకే, మనం మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చేస్తే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను చూసారు, num1, దాని వాల్యూ 10 స్టోర్ చేసాం. నేను ఒకసారి ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను ముందు పైథాన్ అని రాస్తే మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అయింది. ఇక్కడ ప్రింట్ num1. ఓకే, ఇక్కడ చూసారనుకోండి మనకి ఎర్రర్ వచ్చింది, నేమ్ ఎర్రర్. ఈ నేమ్ ఎర్రర్ అంటే అర్థం ఏంటంటే మనం డిఫైన్ చేసిన లేదా అవుట్పుట్ ఫంక్షన్, అంటే ప్రింట్ అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, ఈ అవుట్పుట్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ మనం డిఫైన్ చేసలేము, అందుకే నేమ్ ఎర్రర్ వచ్చింది. మనం ఆల్రెడీ సింటాక్స్ ఎర్రర్ గురించి మనం క్రిత వీడియోస్లో మనం తెలుసుకున్నాం. ఓకే, అంటే సింటాక్స్ ఎర్రర్ ఏంటి, ఒక ఫంక్షన్ ఉదాహరణకు వస్తే ప్రింట్ ఫంక్షన్లో ఓపెన్ కానీ క్లోజ్ బ్రాకెట్ రాకపోయినా, లేకపోతే వేరియబుల్ని సరిగ్గా మనం డిఫైన్ చేయకపోయినా, లేదా ఏదైనా టోకెన్ ఎర్రర్ ఉంటే దాన్ని సింటాక్టికల్ ఎర్రర్ అంటాం. ఓకే, ఒకవేళ మనం వాడుకుంటున్న వేరియబుల్ ఆల్రెడీ ముందుగానే డిఫైన్ చేసి లేదనుకోండి, అప్పుడు నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఎనీవే ఈ ఎర్రర్స్ గురించి మనం ఇన్ డెప్త్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే సెక్షన్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా పైథాన్ ఇంటర్ప్రిటర్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటో. దాంతోపాటు పైథాన్ ఇంటర్ప్రిటర్ మనం ఎప్పుడు వాడుకోవచ్చు అంటే చిన్న చిన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ చేయాలనుకున్నా, లేదా చిన్న చిన్న 1-2 లైన్ స్టేట్మెంట్స్ మనం ప్రింట్అవుట్ చేయాలనుకుంటే ఆ సమయంలో మనం పైథాన్ ఇంటర్ప్రిటర్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు నేను ప్రింట్ 77 - 13 or 12. ఓకే, దీన్ని నేను ఒకవేళ చిన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నేను ప్రింట్ చేయాలను 65, ఇట్లా చిన్న చిన్న బేసిక్ టాస్క్స్ పనికొచ్చేది. కానీ మనం నిజంగా కంపెనీలో ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం మాత్రం ఈ లేమన్ ఆర్ నేటివ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది పనికిరాదు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్విట్ చేయాలో దీని నుంచి బయటికి రావాలంటే మనకి క్విట్ అనే ఫంక్షన్ ఉంది, దీన్ని రాసి ఎంటర్ కొడితే దీని నుంచి బయటకు వస్తారు. CLS అని రాయండి, స్క్రీన్ క్లియర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేయండి, బ్రౌజర్లో సెర్చ్ బార్లో డౌన్లోడ్ పైథాన్ అని రాయండి నేను రాసినట్టు. సో మనకు వచ్చిన ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ డౌన్లోడ్ పైథాన్. ఓకే, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనం డౌన్లోడ్ పేజ్కి వచ్చాం. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ మనకు చూపిస్తుంది, పైథాన్ 12 అనేది లేటెస్ట్ స్టేబుల్ వర్షన్. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సూటబుల్ అయ్యేది ఉంటుంది. ఒకవేళ మీ ఆపరేటింగ్ సిస్టమ్ లీనక్స్ ఆర్ యూనిక్స్, మ్యాక్ఓఎస్ ఇంకా వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఆ లింక్స్ పైన క్లిక్ చేయండి. మనం విండోస్ లింక్ పైన క్లిక్ చేసాం అనుకోండి, నాకు పైథాన్ 3.12 వర్షన్ కాదు, నేను వేరే పైథాన్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు విండోస్ని క్లిక్ చేయగానే చాలా వర్షన్స్ ఉన్నాయి, 3.12, 3.11, 3.9 అలా చాలా వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మనకు కావాల్సిన వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. విండోస్ డైరెక్ట్ ఇన్స్టాలర్ ఉంది, లేదా ఎంబెడబుల్ ప్యాకేజ్ అనేది ఉంది. దీంట్లో మనం ఏది ఇన్స్టాల్ చేసుకోవాలంటే బై డిఫాల్ట్ విండోస్ ఇన్స్టాలర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఆర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి 32 బిట్, ఇంకోటి వచ్చేసరికి 64 బిట్. మనం ఇక్కడ 32 బిట్ డౌన్లోడ్ చేసుకోవాలి, 64 బిట్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రశ్న ఉంటే బై డిఫాల్ట్ అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ ఆపరేటింగ్ సిస్టమ్ 32, 64 మీకు తెలియకపోతేనే 32 బిట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు 64 ఆపరేటింగ్ బిట్ అనుకోండి, డైరెక్ట్గా 64 బిట్ పైన క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోయింది. అలాగే ఒకవేళ మీలో ఎవరికైతే మీ ఆపరేటింగ్ సిస్టమ్ 32 or 64 అనే డిఫరెన్స్ మీకు తెలియదు అనుకోండి, నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను దానిపైన ఒక చిన్న వీడియో తీసి ఇన్స్టా రీల్ అలాగే యూట్యూబ్ షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఒక మినిమం ప్రాపర్టీస్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, ఇట్స్ నథింగ్ బట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ అబౌట్ దేర్ కంప్యూటర్. ఓకే, అంటే కంప్యూటర్ ఒక ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ర్యామ్ అంతా, చాలా ఇన్ఫర్మేషన్. ఓకే, ఎనీవే గెటింగ్ బ్యాక్ టు ది పాయింట్. సో నేను ఇక్కడ 64 బిట్ పైన క్లిక్ చేస్తాను, ఎందుకంటే నా 64 మన ఇక్కడ వచ్చింది. ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇన్స్టాల్ నౌ, కస్టమైజ్ నౌ. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ వచ్చేసరికి బై డిఫాల్ట్ మనకు వచ్చేసరికి ఈ పాత్లో ఇన్స్టాల్ చేయబోతుంది. ఓకే, దాంతోపాటు వెయిట్ని ఇంక్లూడ్ చేస్తుంది ఐడల్, పైథాన్ ఒక ఐడల్ షెల్, అలాగే పిప్ వచ్చేసరికి పైథాన్ ఇన్స్టాలర్ ప్యాకేజర్. ఓకే, సో పైథాన్కి సంబంధించిన ఏమైనా మాడ్యూల్స్ ఆర్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలంటే పిప్ అనేది మనకు అవసరం. ఓకే, దాని గురించి తర్వాత మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఒకవేళ ఈ సెకండ్ ఇది మీకు కూడా అన్టిక్ అయింది అనుకోండి, దీన్ని టిక్ చేయండి, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అంటే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ పాత్రలో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది, కాకపోతే మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చి మీరు పైథాన్ -- వర్షన్ అని రాశారనుకోండి, మీకు ఏం చూపిదు. ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేశారు కానీ మీ యొక్క కంప్యూటర్ ఒక ఎన్వైరన్మెంట్ వేరియబుల్కి మాత్రం
దీని వాల్యూని పాస్ చేయలేదు. ఓకే, మీలో చాలా మందికి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ రెండు రకాలు ఉన్నాయి ఓకే కంప్యూటర్లో. సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్, అలాగే వచ్చేసరికి యూజర్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్. ఓకే, మనం ఎప్పుడైతే ఇది టిక్ చేస్తామో ఇది సిస్టమ్ ఒక ఎన్వైర్న్మెంట్ వేరియబుల్లో ఈ పాత్ని యాడ్ చేస్తుంది. ఓకే, మీకు ఈ డిఫరెన్స్ తెలియాలనుకుని నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను చిన్న వీడియో అనేది రిలీజ్ చేస్తాను దీనిపైన షార్ట్గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనం కంపెనీలో పనిచేసినప్పుడు కూడా మనం చాలాసార్లు ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనేది సెట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ముందుగానే తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఫ్యూచర్లో. ఓకే, దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయండి. సో నా సిస్టంలో ఆపరేటింగ్ సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి పైథాన్ 3 వర్షన్ 3.8 ఉంది నాకు టు బి ప్రిసైజ్. సో నేను దీన్ని నో కొట్టేస్తున్నా. మీ వరకు మీరు అది మొత్తం డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అగైన్ కమాండ్ ప్రాంప్ట్ ఆర్ సిఎండి అని ఇక్కడ కింద సెర్చ్ బార్లో మీరు కొడితే ఈ విండో ఓపెన్ అయింది మన కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ వచ్చేసరికి పైథాన్ --- వర్షన్ అని ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ మీ పైథాన్ వర్షన్ చూపిస్తే వెరీ గుడ్, మనం సక్సెస్ఫుల్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసాం అని అర్థం. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి, నాకు కింద కమెంట్ బాక్స్లో మీ ఎర్రర్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, సిమిలర్ ఎర్రర్ చాలా మందికి వచ్చింది అనుకోండి, నేను ఒక చిన్న షార్ట్ వీడియోని రిలీజ్ చేస్తాను. ఓకే, లేకపోతే స్పాంటేనియస్గా నేను దానికి రిప్లై అనేది కింద ఇచ్చేస్తాను. ఓకే, మనం పైథాన్ డౌన్లోడ్ అనేది అయిపోయింది, అలాగే ఇన్స్టాలేషన్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. మీరు కూడా నాతో పాటు కావాలంటే పైథాన్ అని రాసి ఇంటర్ప్రిటర్ ఓపెన్ అయింది, జస్ట్ అట్లా ప్రింట్ స్టేట్మెంట్ని ఏదో ఒకటి వెల్కమ్. ఓకే, సారీ ఇక్కడ అగైన్ సింటాక్టికల్ ఎర్రర్. ఓకే, ఇక్కడ నేను సింగిల్ కోట్ ఓపెన్ చేశాను, బట్ నా స్ట్రింగ్ ఆర్ నా టెక్స్ట్ మాత్రం డబల్ కోట్లో వ్రాప్ చేశా. ఏదైనా మనం ఒకటే వాడాలి, అంటే ఐదర్ సింగిల్ కోట్ ఆర్ డబల్ కోట్ మధ్యలో నీ టెక్స్ట్ అనేది వ్రాప్ అవ్వాలి. ఓపెనింగ్ అనేది సింగిల్ కోట్ వచ్చేసరికి క్లోజ్ అనేది డబల్ కోట్ చేస్తే ఇది సింటాక్టికల్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ మనం ప్రింట్ వెల్కమ్ అని వచ్చింది. దాంతోపాటు ఏదైనా చిన్న చిన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదో ఒకటి ట్రై చేయండి. ఓకే, దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే క్విట్ అనే ఫంక్షన్ రాయండి. దీని నుంచి బయటకు వచ్చేస్తా CLS క్లియర్ స్క్రీన్. సో ఇప్పుడు మనం దాంతోపాటు నేను ఇంకోటి మర్చిపోయా, మీ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఐడల్ అంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆల్రెడీ చెప్పాను చూసా పిప్, అలాగే మనకి పైథాన్ ఐడల్ షెల్ కూడా వచ్చింది. దీన్ని ఓపెన్ చేయండి. మనం ఈవెన్ దీంట్లో కూడా మనం డైరెక్ట్గా మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేస్తే మీకు ఎలా అయితే ఇక్కడ కనపడింది చూసారా. మీరు ఈ పైథాన్ ఒక ఐడల్ షెల్ని ఓపెన్ చేశారనుకోండి, మీ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు PVN అకాడమీ. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది. ఓకే, ఇక్కడ మనం చాలా ఇంపోర్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ మ్యాథ్, ప్రింట్ math.py మనకి 3.14 పై. ఓకే, సో ఈ విషయాలన్నిటి మనకి ఇక్కడ చూపిస్తుంది, బట్ వీటి గురించి ఇన్ డెప్త్ అప్పుడు అవసరం లేదు. నేను జస్ట్ ఇట్లా ఈ ఆప్షన్ కూడా ఉందని నేను మీకు చెప్పడం కోసమే. అగైన్ మనం పైథాన్ అప్లికేషన్ డెవలప్మెంట్ అప్పుడు ఈ ఐడల్ కానీ లేకపోతే కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ రాసి ఈ రెండు విధానాలు మనం వాడడం. ఖచ్చితంగా మనకు ఒక ఐడి అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది మనం చూద్దాం. డౌన్లోడ్ ఇన్స్టాలేషన్. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా. మనం ఇక్కడ వచ్చామనుకోండి, నేను ఆల్రెడీ నా ఒక క్రోమ్ బ్రౌజర్ సర్చ్ బార్లో నేను డౌన్లోడ్ VS స్టూడియో కోడ్. ఓకే, విజువల్ స్టూడియో కోడ్. మీరు కూడా ఇలా రాసి ఫస్ట్ లింక్ని మీరు క్లిక్ చేయండి, ఆర్ ఫస్ట్ రిజల్ట్ని మనకి డౌన్లోడ్స్ పేజ్కి తీసుకెళ్తుంది. ఒకవేళ మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఒకటి నేను చెప్తాను. లినక్స్లో Debian ఆర్ Ubuntu అయితే దీన్ని క్లిక్ చేయండి, రెడ్ హ్యాట్ ఆర్ వేరే అయితే దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మ్యాక్ OS అనుకోండి దీన్ని క్లిక్ చేయండి. సో దీంట్లో మనం వచ్చేసరికి యూజర్ ఇన్స్టాలర్. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. మీన్ వైల్ మనం అసలు విజువల్ స్టూడియో కోడ్ గురించి ఒక బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇక్కడ ఇది ఒక లైట్ వెయిట్ బట్ పవర్ఫుల్ సోర్స్ కోడ్ ఎడిటర్. ఇది డెస్క్టాప్ పైన మాత్రమే రన్ చేస్తుంది, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఇది అవైలబుల్ ఉంది అట్ ది మూమెంట్. అలాగే ఇది చాలా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, C++, C#, పైథాన్, PHP, Go, .NET, యూ నేమ్ ఇట్. ఓకే, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇది చాలా పవర్ఫుల్ సోర్స్ కోడ్ ఎడిటర్. ఓకే, బట్ మనది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం.
రన్ క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్, నెక్స్ట్. ఇక్కడ అన్ని టిక్ బాక్స్ చెక్ అయిందో లేదు మీరు చూసుకోండి. ఇక్కడ బై డిఫాల్ట్ చూసారా పాత్ యాడ్ చేస్తుంది, ఎందుకంటే మన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తే సరిపోదు, మన సాఫ్ట్వేర్ని మనం ఎన్వైర్న్మెంట్ వేరియబుల్లో కూడా రాయడం, పాత్ అనేది యాడ్ చేయడం జరిగింది. స్పెసిఫికల్లీ సిస్టమ్ వేరియబుల్లో నీ పాత్ అనేది మనం యాడ్ చేయాలి, అప్పుడే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ లైక్ స్పెషల్ టూల్ లైక్ కమాండ్ ప్రాంప్ట్ వీటికి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ కొట్టండి. నా దగ్గర ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ కొట్టాను, నేను క్లోజ్ చేసేస్తున్నా. మీరైతే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు కూడా నాతో పాటు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ట్యాబ్స్లో మీరు అన్నీ చూడకపోవచ్చు, బట్ నేను టాప్ 5 ట్యాబ్స్ గురించి మీకు తెలియజేస్తా. అలాగే టాప్ ఉన్న ట్యాబ్స్లో వచ్చేసరికి నేను ఫైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మనకి ఆల్రెడీ హైలైట్ అయిన ఉన్న ట్యాబ్ చూస్తున్నారు కదా, ఎక్స్ప్లోరర్. ఈ ఎక్స్ప్లోరర్లో మనకి ఏం చూపిస్తుంది అంటే మనం ఏ ఫోల్డర్ని ఓపెన్ చేసామో, ఇది నా స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్. ఓకే, దాంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయా, పైథాన్ ఫైల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇమేజ్ ఉందా, లేకపోతే బైనరీ ఫైల్ ఉందా, అవన్నీ దాంట్లో అవైలబుల్ ఫైల్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి ఎక్స్ప్లోరర్లో. ఓకే, బై డిఫాల్ట్ నా స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లో ఒకే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ పైన మనం హోవర్ చేసాం అనుకోండి, అంటే మౌస్ని ఆ ఫైల్ నేమ్ పైన మనం తీసుకెళ్లే ప్రక్రియ పైన హోవరింగ్ అంటాం. హోవర్ చేయగానే నా కంప్లీట్ అబ్సల్యూట్ పాత్ నీకు చూపిస్తుంది, అంటే ఏ డ్రైవ్లో ఉంది, పేరెంట్ ఫోల్డర్ ఏంటి, సబ్ పేరెంట్ ఫోల్డర్ ఏంటి, మళ్ళీ దాంట్లో సబ్ పేరెంట్ ఫోల్డర్ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి. ఈ పాత్ అనేది కంప్లీట్గా చూపించేదని అబ్సల్యూట్ పాత్ అంటారు. ఓకే, మనకి 2 పాత్లు ఉంటాయి, అబ్సల్యూట్, ఒకటి రిలేటివ్. సరే, దీని గురించి ఇన్ డెప్త్ మనం ఫైల్ హ్యాండ్లింగ్లో తెలుసుకుందాం. ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి చూపిస్తుంది. ఈ ఫోల్డర్లో మనం ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫోల్డర్లో మనం న్యూ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. అదే టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు, పైథాన్ ఫైల్ అవ్వచ్చు, ఏ ప్రోగ్రామ్ ఫైల్ అని అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాన్ని నేను క్లిక్ చేసి demo.c అని రాశాను అనుకోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఐకాన్ డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసరికి పైథాన్ ఐకాన్ ఉంది. .py అంటే నీ ఎక్స్టెన్షన్ బట్టి నీ ఫైల్ ఒక ఐకాన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. నేను .c అంటే ఇది ఒక సి ఫైల్. అదే నేను C++ రాశాను అనుకో, C++ .java రాశాను అనుకోండి, సారీ .java రాస్తే ఇక్కడ .j. ఓకే, అలా అన్నట్టు. ఒకవేళ .txt రాస్తే ఇది ఒక టెక్స్ట్ ఫైల్, అదే .py రాస్తే ఇది ఒక పైథాన్ ఫైల్ అన్నట్టు. ఓకే, ఇలా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. నేను డిలీట్ చేస్తున్నా ప్రస్తుతం. అలాగే ఈ యొక్క స్క్రిప్ట్స్లో మనం సబ్ ఫోల్డర్ని కూడా ఇక్కడ నుంచే క్రియేట్ చేయొచ్చు, అంటే మనం ఫైల్స్లోకి వెళ్ళన్నా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఎనీవే దాని గురించి మనం ఇన్ డెప్త్గా రాబోయే వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చేసరికి సెర్చ్ అండ్ రీప్లేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్లో ఏదైనా వర్డ్, లెటర్ ఆర్ ఎనీథింగ్ మనం సెర్చ్ చేసి దాన్ని రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు. దీని గురించి కూడా మనం అవసరమైనప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. థర్డ్ ట్యాబ్ వచ్చేసరికి ఇది సోర్స్ కంట్రోల్, ప్రస్తుతం మీకు దీని గురించి అవసరం లేదు. అలాగే 4వది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, రన్ అండ్ డీబగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్లో ఏదైనా బగ్ వచ్చిందనుకోండి, ఆ బగ్ని ఎలా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయాలనే దాన్ని మనం ఈ ట్యాబ్లోకి వచ్చి మన ప్రక్రియ అనేది మనం ఇక్కడ చేస్తాం. ఓకే, అసలు బగ్ అంటే ఏంటంటే మనం తెలుసుకుందాం, ఎందుకంటే చాలామంది కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రోగ్రామింగ్. బగ్ అంటే ఏం లేదు, ఏదైనా ప్రోగ్రామింగ్లో ఎర్రర్ వచ్చేదాన్ని మనం బగ్ అంటాం. ఓకే, డీబగ్ అంటే ఏంటంటే ఆ ఎర్రర్ని ఫైండ్ చేసి, అంటే ఏ లొకేషన్లో ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది దాన్ని ఫిక్స్ చేసే ప్రక్రియ పేరు ఆ ప్రాసెస్ పేరు మనం డీబగ్ ఆర్ డీబగింగ్ అంటాం. ఓకే, తర్వాత 5వది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, ఎక్స్టెన్షన్స్. మనకు కావాల్సిన ప్లగ్గిన్స్ అన్ని మనం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. అందరు నాతో పాటు పైథాన్ అని రాసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ 2 ఆప్షన్స్లో వాటిని ఇన్స్టాల్ చేసుకుని, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ డిసేబుల్ ఆర్ అన్ఇన్స్టాల్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే మనం రాస్తున్నప్పుడు ఏదైనా సింటాక్టికల్ ఎర్రర్ ఉన్నా మనకి ఈజీగా చూపిస్తుంది అక్కడికక్కడే. ఏదైనా ఇండెంటేషన్ తప్పు ఉన్నా కానీ ఇండెంటేషన్ మనకి సెట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. దాంతోపాటు కోడ్ని రీఫ్యాక్టర్ చేయడం కోసం కానీ, అలాగే స్టైలింగ్ కోసం కానీ, అలా చాలా విధానాలుగా మనకి ఈ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ అవుద్ది. రెండోది వచ్చేసరికి డీబగ్గర్, అంటే ఏదైనా చెప్పాం కదా బగ్ ఆర్ ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై ఆర్ ఫిక్స్ చేయడం కోసం ఈ యొక్క డీబగ్గర్ అనేది చాలా యూస్ఫుల్ అయింది. దీని గురించి మనం రాబోయే వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. మనం అలాగే దీన్ని ఆల్రెడీ దీన్ని హైడ్ కూడా చేయొచ్చు. దీన్ని మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి, ఆ ట్యాబ్ అనేది హైడ్ అయింది చూసారా, మళ్ళీ క్లిక్ చేస్తే అన్హైడ్ అయింది. హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఇలా క్లిక్ చేస్తే దాన్ని కొలాప్స్ చేసినట్టు, మళ్ళీ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అయింది. సరే, ఇప్పుడు ఫైల్ గురించి చూద్దాం. ఫైల్ క్లిక్ చేసి కూడా మనం న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఆర్ సింపుల్ టెక్స్ట్ ఫైల్. మనం కొత్త విండో ఓపెన్ చేయొచ్చు. ఎట్లయితే మనం
విండోలో ఉన్నామో న్యూ విజువల్ స్టూడియో కోడ్ విండో మనం ఓపెన్ చేయొచ్చు. ఇలా న్యూ విండో ఓపెన్ చేస్తే ఓకే, దానికి దీనికి సంబంధం ఉండదు అన్నట్టు. నెక్స్ట్ న్యూ విండో విత్ న్యూ ప్రొఫైల్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు, లేదా ఏదైనా ఫైల్ మనం ఓపెన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ వచ్చేసరికి ఏ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసావో ఆ ఫోల్డర్ నీకు పాయింట్అవుట్ చేస్తుంది. దీంట్లో ఒకటే ఫైల్ ఉంది కాబట్టి మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడే ఉంటాం. లేదా మనం రీసెంట్ వర్క్ స్పేస్ రీసెంట్ ఫైల్స్ నన్ను ఓపెన్ చేయొచ్చు, లేదా మనం సేవ్ చేయొచ్చు. అంటే ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఈ ఫైల్లోనే మనం సేవ్ చేయొచ్చు. సేవ్ యాజ్ వచ్చేసరికి మోడిఫికేషన్స్ అన్ని వేరే న్యూ ఫైల్లో సేవ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నరేష్. ఓకే, సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ సిఎండి నార్మల్ ఒక ఇంటర్ప్రిటర్కి ఐడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇందాక ప్లగిన్స్లో ఇన్స్టాల్ చేసాం కదా పైథాన్, దానికి డిఫరెన్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ అని రాశాను అనుకోండి, ఇట్టి క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ అనేది నేను ఓపెన్ చేశాను, బట్ ఆటోమేటిక్గా క్వాట్స్ కానీ క్లోజ్డ్ అనేది ఇక్కడ అవ్వలేదు. చూసారా? అదే నేను ఇక్కడ ప్రింట్ అని రాసి ఓపెన్ బ్రాకెట్ నేను రాశాను, ఆటోమేటిక్ క్లోజ్డ్ బ్రాకెట్ కూడా ఓపెన్ అయింది. అలాగే ఈ ఫంక్షన్ ఒక డెఫినేషన్ చెప్తుంది. అంటే ఈ ఫంక్షన్ ఏంటి, ఈ ఫంక్షన్ అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఏంటి అనే దాని గురించి మనకి ఇక్కడ తెలియజేస్తుంది. డేటా టైప్ ఏంటి, దీని డెప్త్గా మనం ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రాబోయే వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు నేను జస్ట్ కోట్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా అది క్లోజ్ కూడా చేసింది. చూసారా? సో అట్లా అన్నట్టు. అలాగే మనకి ఎప్పుడు ఐడీస్ యొక్క యూఐ వచ్చేసరికి చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది, అలాగే చాలా ఏస్థెటిక్గా ఉంటుంది. అలాగే మన ఒక్క పాయింట్ ఎక్కడైతే అవసరమో అక్కడ వాటి గురించి మనం తెలుసుకుందాం. సరే, మనం ఈ ఫైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ చూసారా బాటంలో, ఇక్కడ మన పైథాన్ వర్షన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో 2 వర్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు అనకుండా కూడా వేరే వర్షన్ ఉంది, బట్ వాటన్నిటి గురించి అవసరం లేదు. మామూలుగా అయితే నేను 2 పైథాన్ వర్షన్స్ డౌన్లోడ్ చేసుకున్నాను, 3.8, 3.9. మీరు కూడా మీ పైథాన్ వర్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్కేప్ కొడితే అది వెళ్ళిపోయింది. అలాగే ఈ ప్రస్తుతం నేను నా లాంగ్వేజ్ వచ్చేసరికి ప్రస్తుతం పైథాన్ పైన పనిచేస్తున్నా, అదే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చాలా లాంగ్వేజ్ ఉంటాయి, C++. దాన్ని క్లిక్ చేస్తే మనం ఆ లాంగ్వేజ్లోకి వెళ్తున్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C++ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ C++ ఎన్వైర్న్మెంట్లోకి మనం వెళ్ళినట్టు. అర్థమవుతుందా? ఇక్కడ చూసారా, బై డిఫాల్ట్ నా పైథాన్ ఫైల్ అనేది C++ ఉంది ఇక్కడ. అంటే లాంగ్వేజ్ ఒక ఎన్వైర్న్మెంట్ వచ్చేసరికి C++ వెళ్ళినట్టు ఇక్కడ. ఓకే, సో మళ్ళీ దీన్ని నేను పైథాన్లో ఆర్ ఆటో డిటెక్ట్ క్లిక్ చేశారనుకోండి, మీ ఎక్స్టెన్షన్ తగ్గట్టు ఆ లాంగ్వేజ్ ఎన్వైర్న్మెంట్లోకి తీసుకెళ్తుంది. ఓకే, మనం ఈ వీడియోలో పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలని తెలుసుకున్నాం. అలాగే మనం ఐడీస్ అంటే నేను ఆల్రెడీ మర్చిపోయా, టాప్ 3 ఐడీస్ వచ్చేసరికి ఒకటేమో విజువల్ స్టూడియో కోడ్, రెండోది వచ్చేసరికి ఏమో జెట్ బ్రెయిన్స్, మూడోది వచ్చేసరికి పైచామ్. వీటన్నిటిలో ఈ 3 చాలా ఫ్రీక్వెంట్గా వాడతారు. నేను పర్సనల్గా విజువల్ స్టూడియో కోడ్ ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే నేను ఎస్ఐపిలో పనిచేసినప్పుడు, ఏబీబీ, అలాగే ఇప్పుడు ప్రస్తుత కంపెనీలో నేను పనిచేసినప్పుడు దీనిపైన ప్రధానంగా వాడుతూ ఉంటా. అలాగే దీని అడ్వాంటేజ్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఎవరైనా బిగినర్స్ వచ్చినప్పుడు కూడా పైచామ్ ఆర్ విజువల్ స్టూడియో కోడ్లో వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి చాలా బాగా నేర్చుకోవచ్చు, బాగా అర్థమైంది కూడా. మనం ఇవాళ వీడియో మనం ఇక్కడితో ముగించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమన్నా మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే #ట్యాగ్ వాడడం మర్చిపోద్దు. # ఆర్ #PVN_academy కింద కమెంట్ బాక్స్లో నాకు రాయండి. ఎవరైతే కింద కమెంట్ బాక్స్లో #ట్యాగ్స్ వాడతారో నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ స్పెషల్ అప్రిషియేషన్ అనేది నేను చేస్తాను ఇక్కడ. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అందరికి నమస్కారం.